బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా తీర్మానాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది బీఆర్ఎస్. ఇకపై రైతు పోరాటాన్ని రేవంత్ ప్రభుత్వం చూడబోతోందని హెచ్చరించారు కేటీఆర్. మహిళా బిల్లు నుంచి ఎస్ఐఆర్ వరకు అన్నింటిపైన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఇవాళ దళారుల పాలైపోయింది ధాన్యం. రాష్ట్రంలో ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు నడవడం లేదు. సమావేశం ఏం తీర్మానం చేసింది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగానైతే ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేశామో, అది వరి అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, సోయా అయితేనేమి, అదేవిధంగా జొన్నలు అయితేనేమి, ఇంకా ఏ పంట అయినా కూడా సంపూర్ణంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా, సీలింగ్ లేకుండా ఏ రకంగానైతే కొనుగోలు చేశామో అదే రకంగా కొనుగోలు వెంటనే ప్రారంభించాలి, లేదా గ్రామాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుంది రైతుల పక్షానని చెప్పి ఈ సమావేశం తీసుకున్న అతి ముఖ్యమైన తీర్మానం అది. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని మరి వారు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నట్టుగా కనబడ్డది. అల్టిమేట్గా చూస్తే డీలిమిటేషన్తో ముడిపెట్టి మరి అనవసరంగా లేని ఒక కార్యక్రమం స్టార్ట్ చేసి మొత్తానికి మహిళా లోకాన్ని, దేశంలోని అందరి ప్రజల్ని కూడా గందరగోళంలోకి ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నెట్టిందో, మరి 30 ఏళ్లుగా ఈ మహిళా బిల్లుకు సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరి మేము కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చట్టసభల్లోనే మేము తీర్మానాలు కూడా చేసినాం. శాసనసభలో, శాసన మండలిలో వెంటనే 1/3 రిజర్వేషన్ చట్టసభల్లో అమలు చేయాలి అని మా ప్రభుత్వం తరపునే ఆనాడు తీర్మానాలు చేసి పంపాం. ఈ సమావేశం ద్వారా కూడా, మా పార్టీ యొక్క విస్తృత స్థాయి సమావేశం ద్వారా కూడా మహిళా రిజర్వేషన్ల విషయంలో పూర్తి చిత్తశుద్ధిని మళ్ళీ వ్యక్తం చేస్తూ తప్పకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకొని రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకొని రావాలని చెప్పి కూడా మరి ఈ సమావేశంలో తీర్మానం పాస్ చేయడం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట మరి వెస్ట్ బెంగాల్లో దాదాపు 95 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. అట్లాగే రేపు తెలంగాణలో కూడా మే నెలలో ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ప్రారంభమవుతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో పార్టీ మొత్తం కూడా టాప్ టు బాటం, గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే, బూత్ స్థాయి నుంచి మొదలు పెడితే స్టేట్ స్థాయి దాకా కూడా ఫోకస్ చేయాలని చెప్పి మా పార్టీ అధ్యక్షులు దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో ఎందుకంటే ఓట్ల తొలగింపు ప్రక్రియ పేరిట జరిగిన నాటకం, దొంగ ఓట్ల చేర్పుల వల్ల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగిన నష్టం దాదాపు 15,000 దొంగ ఓట్లు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా ఓటమికి కూడా కారణమయ్యాయనే ఒక అభిప్రాయం కూడా సమావేశంలో వ్యక్తం కావడం జరిగింది. దానిపైన పార్టీ అధ్యక్షులు కూడా స్పందిస్తూ ఎస్ఐఆర్ జరిగే క్రమంలో పార్టీ శ్రేణులు క్రియాశీలంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, అధికార పార్టీ చేసే ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా తీర్మానించడం జరిగింది. ఏం లేదంటే ఆయన ఐడెంటిటీ క్రైసిస్. ఆయనను ఏమవుతుందంటే పాపం ఆయన ఎక్కడ పోయినా ఎవడు ముఖ్యమంత్రికి గుర్తుపడతలేడు. ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆయనకు కేసీఆర్ ఒక్కసారి ఆయన పేరు తీసుకుంటాడేమో అని దేవులాడుతుంది. కేసీఆర్ గారేమో ఆయన పేరు తీసుకోవట్లేదు. ఆయన బాధ వర్ణనాతీతంగా ఉంది. ఏం చెప్పాలి? అందుకే నేను అనేది ఏమంటే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని యాంకర్లు గుర్తించట్లేదు, యాక్టర్లు గుర్తించట్లేదు, ప్రజలు గుర్తించట్లేదు, ప్రతిపక్ష నాయకుడు కూడా మిమ్మల్ని గుర్తించట్లేదు. అది మీ ఐడెంటిటీ క్రైసిస్కి సంబంధించిన సమస్య. మేమేం చేయగలం దానికి? మీరు కావాలంటే ముఖ్యమంత్రి పరిచయ కార్యక్రమం అని చెప్పి బ్యానర్ కట్టుకొని ఊరు తిరగండి, మేము ఎందుకు వద్దంటాం? ఆయన ఐడెంటిటీ క్రైసిస్.